మొట్టమొదటిలో హాలాహలం వచ్చి తీరుతుంది, తర్వాత అమృతం వస్తుంది. సంగీతం నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి సంగీతం నేర్చుకునేటప్పుడు పక్కింటి వాళ్ళు గోల, ఏమండి ఆపండి బాబు మీ సంగీతం గోల అని చెప్పి. ఎందుకంటే అన్నీ అపస్వరాలు, ఆ పక్కింటి వాళ్ళు అనుభవించాలి. నువ్వు ఎక్కడ దూరం పోయి అభ్యాసం చేసుకోవాలి, మా ఇంటి పక్కింట్లో కూర్చొని అభ్యాసం చేస్తావేంటి, నువ్వు అన్ని అపస్వరాలు, నువ్వు తప్పదు. నేర్చుకున్నప్పుడు అపస్వరాలు తప్పవు, పక్కవాడిని బాధించక తప్పదు. కానీ నేర్చుకున్న తర్వాత పక్కింటి వాడు వచ్చి బాబు కాసేపు ఫ్లూట్ వాయిస్తావా, నేను వింటాను అంటాడు. అప్పుడు అంత సుస్వరాలు వస్తాయి, అంటే హాలాహలం పోయి అమృతం వస్తుంది. ప్రతి సంగీత సాధకుడు అంతే, మొట్టమొదటి హాలాహలం వస్తుంది, అన్ని అపస్వరాలు వస్తాయి, గొంతెత్తి పడతాయి. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అవుతాము, ఘంటసాలలో అవుతాము, లతా మంగేష్కర్లో అవుతాము, భీమసేన్ జోషిలో అవుతాము, బాలమురళీ కృష్ణలో అవుతాము. ఎందుకు? సుస్వరం వస్తుంది, సుమధురంగా పాడతాం. మొట్టమొదటి అన్ని అపస్వరాలు, హాలాహలం. ధ్యానంలో కూడా మొట్టమొదటి అంతా హాలాహలం వస్తుంది, పనికిమాలిన ఆలోచనలన్నీ వస్తాయి, ముసురుకుంటాయి. మెల్లిమెల్లిగా అవి తగ్గి చక్కటి ఆలోచనలు వస్తాయి, రేపటి గురించి సరైన అవగాహనలు వస్తాయి, వర్తమానం గురించి అవగాహనలు వస్తాయి, గతించిన దాని గురించి అవగాహనలన్నీ వస్తాయి. ఓహో ఆ రోజు ఇలా జరిగింది, ఇలా నేర్చుకున్నానా, ఇలా ఇప్పుడు నాకు జరుగుతున్నది మూలంగా నేను ఇలా నేర్చుకుంటున్నానా, ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో నేర్చుకుంటాను. జీవితానికి అంతే లేదు, మనం ఆత్మవత్ జీవితం మంది, సమయం లేదు, ఎన్ని యుగాలైనా మనం ఉంటాము. ఇలాంటి అవగాహనలన్నీ వస్తాయి, అదే అమృతం. ఒక సరిగాని అవగాహనే హాలాహలము, ఒక సరైన అవగాహనే అమృతము. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము. ఎలా వస్తాము? ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయ సాధన ద్వారా, సజ్జన సాంగత్య సాధన ద్వారా.